Happy birthday to you. Happy birthday to you. Hello, good afternoon everyone. To my media partners and friends. Today we are here to celebrate mana Dhanvika మొదటి పుట్టినరోజు జరుపుకోవడానికి మనం ఇక్కడ అందరము గ్యాదర్ అయ్యాము. సో దెర్ ఇస్ అ స్టోరీ బిహైండ్ హర్ బర్త్డే, వై ఇట్ ఈస్ సో స్పెషల్, ఎందుకు ధన్విక మనకి అంత అపరూపంగా ఉందో అన్నది. సో కవిత గారి జర్నీ దీంట్లో చెప్పాల్సింది ఉంది, ధన్విక వాళ్ళ మదర్. సో కవిత గారు మా దగ్గరకు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 7 years తర్వాత ప్రెషస్ ప్రెగ్నెన్సీ అంటాం. ప్రెషస్ ప్రెగ్నెన్సీ తోటి ఆల్మోస్ట్ 29 weeks ఉండే, 29 వారాలకే అన్ఫార్చునేట్లీ తనకి రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటే గర్భసంచి తెరుచుకోవడము, ఉమ్ము నీరు బాగా తగ్గిపోవడం అట్లా జరిగి, సో వీ హ్యాడ్ టు డెలివర్ ద బేబీ ప్రీమెచ్యూర్లీ. ఆల్మోస్ట్ షీ వాజ్ అరౌండ్ 800 grams, అంటే చాలా చిన్నగా, అకాల శిశువు అంటాం మనం జనరలీ. అలాంటి పాపని మనం తీసుకోవడము అండ్ జనరలీ తనకి బయట అన్ని ఆసుపత్రులలో పోయినప్పుడు ఎవరు హోప్స్ ఇవ్వలేదు. సో మనం ఇది ఛాలెంజింగ్గా తీసుకొని ఆ టీమ్ అట్ ఆరెంజ్ హాస్పిటల్స్ అందరు డాక్టర్ వైద్య బృందం అందరము ఛాలెంజింగ్గా తీసుకొని ఆ రే ఆఫ్ హోప్, అంటే తనకి ఆశ, ఇప్పుడే వెంటనే హోప్ వదిలేసుకోవద్దు. చాలామంది చెప్పారు వీ కెనాట్ సేవ్ బోత్ లైఫ్స్ అని, బట్ వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఛాలెంజింగ్లీ అండ్ డెలివర్డ్ ద బేబీ. టీమ్ ఆఫ్ గైనకాలజిస్ట్ వర్ దేర్, physician and Dr. Gautam Goretyala, physician and consultant physician and diabetologist. మా ఆధ్వర్యంలో ఇంటెన్సివిస్ట్ టీమ్, క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ, గైనకాలజిస్ట్, నియోనటాలజిస్ట్, పీడియాట్రిషియన్స్, ఇవి అందరు టీం కలిసి ఈ డెసిషన్ తీసుకొని మనం ముందుకు వెళ్ళడం జరిగింది. సో తన దగ్గర అప్పుడు ఎప్పుడైతే మనము బయటికి తీసామో షీ వాజ్ ఓన్లీ వెయింగ్ అరౌండ్ 800 grams. సో అంత తక్కువ ఉన్నప్పుడు, అంత తక్కువ వెయిట్ ఉన్నప్పుడు జనరలీ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశము, ఇంకోటి ఊపిరితిత్తులు కూడా అప్పటికి ఇంకా విచ్చుకోవు. సో దే కెనాట్ టేక్ ద బ్రీత్ ఆన్ దర్ ఓన్, వాళ్ళు తీసుకోలేరు. సో దానికోసం మనకి ఒకటి సర్ఫాక్టెంట్ అనే మన మదర్ నుంచి వస్తుందన్నమాట బేబీకి. అలాంటిది మనం ఒక స్పెసిఫిక్ దాంతో సర్ఫాక్టెంట్ కూడా ఇచ్చి మెల్లగా విచ్చుకునేలాగా చేసుకొని, నెక్స్ట్ మెల్లగా తను తీసుకోలేకపోతే సిపాప్ అని ఒక మినీ వెంటిలేటర్, మన వాడుక భాషలో మాట్లాడినప్పుడు మినీ వెంటిలేటర్ లాగా కనెక్ట్ చేసి అది చూసుకుంటూ జాగ్రత్త తన హార్ట్ రేట్ కానీ ఎవ్రీథింగ్, బ్రీతింగ్ ప్యాటర్న్ అవన్నీ చూసుకుంటూ ఇంత చేసినప్పటికీ కొంచెం వరకు నిమ్ము చేరింది. స్టిల్ ఇక మనము ఏం హోప్స్ వదలకుండా రిలెంట్లెస్ ఆల్మోస్ట్ 50 days వరకు, అరౌండ్ 50 days 2 months వ్యవధి అనుకోండి, ఆ టైం వరకు వీ వర్ రిలెంట్లెస్లీ ఆన్ ద బేబీ. అండ్ స్పెషల్ అప్లాస్ టు హర్ పేరెంట్స్, ధన్విక పేరెంట్స్కి. వాళ్ళిద్దరూ చాలా నమ్మకంతో, మన అంటే ఇప్పుడు 50 రోజుల ప్రయాణం అని అంటే ఇప్పుడు 5 రోజులకే అనిపిస్తుంది ఏం లేదేంటి సార్, ఏంటిది మరి ఉపయోగం ఏమన్నా ఉందా లేదా, మీరు ఇవన్నీ చేస్తున్నారు అని అడిగే రోజులు. సో దీంట్లో ఈ ప్రయత్నంలో మాదెంత పాత్ర ఉందో, డాక్టర్గా ఆరెంజ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్కి ఎంత పాత్ర ఉందో వాళ్ళ పేరెంట్స్కి అంతే పాత్ర ఉంది. ఎందుకంటే దే డిడ్ నాట్ లెట్ ద హోప్ డౌన్. ఏం లేదు సార్, మీ మీద హోప్ పెడుతున్నాము, మీరు కంటిన్యూ చేయండి, వాట్ ఎవర్ బెస్ట్, వీ వాంట్ టు గివ్ అవర్ బెస్ట్ ట్రై. సో దేవుడి పైన భారం వేసి డాక్టర్స్ పైన నమ్మకం ఉంచి వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలమే ఇది. ఆనందంగా ఉంది, అంటే ఫస్ట్ బర్త్డే అలా జరుపుకోవడం. అండ్ పోస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత 50 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వాళ్ళు రెగ్యులర్ ఫాలో, పర్సిస్టెంట్, పంక్చువల్. ఇక డాక్టర్స్ కూడా అంత పంక్చువల్ ఉంటారో లేదో, మేము ఒక రోజు అటు ఇటు అనా లేదు సార్, మాకు ఎగ్జాక్ట్ ఆ డేట్కే ఆ టైంకే వస్తాము, వ్యాక్సినేషన్స్ ఎవ్రీథింగ్ మేము తీసుకుంటాము. అండ్ దే హ్యావ్ టేకెన్ కేర్ వెరీ వెల్. మాది 50% చెప్పాలి, ఇంకో 50% వాళ్ళ పేరెంట్స్కే క్రెడిట్ ఇస్తాం మేము. కొంతమందికే అవుతుందండి, అది ఒకటి ఎల్డర్లీ ఏజ్, కొంచెం పెద్దగా ఉండడం, ప్రెషస్ ప్రెగ్నెన్సీ, 7 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చిన తను. సో ఇలాంటి దాంట్లో కొంచెం న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఏజ్ వల్ల వచ్చే ఇబ్బందులు కానీ అట్లాంటి వల్ల అనుకోకుండా, అంటే వెరీ ఫ్యూ పీపుల్కి అట్లా తొందరగా రప్చర్ అవ్వడం జరుగుతుంది. అట్లా రప్చర్ అయిపోతే ఉమ్ము నూనె తగ్గిపోయినప్పుడు బేబీకి ఇన్ఫెక్షన్ సోకే అవకాశము, బేబీకి శ్వాస ఆడకపోయే అవకాశం ఇంకెక్కువ ఉంటుంది. సో
ఎప్పుడైనా ఆ కాల్ తీసుకోవడానికి కూడా చాలా అంటే ఆ డెసిషన్ తీసుకోవడానికి కూడా మేము 1-3 సార్లు చెక్ చేసుకుంటాం. ఒక డాక్టర్ కాదు, 2-3 వైద్య బృందం డిస్కస్ చేసుకొని మరి ఇప్పుడు తీస్తే తల్లి ప్రాణము పాప ప్రాణం ఇద్దరిది ఉండాలి కాబట్టి దాని ప్రకారంగా నిర్ణయం తీసుకొని ఇంకా ఉంచితే అక్కడ శిశువు అక్కడనే మరణించే అవకాశం ఎక్కువ ఉంది అని అర్థమయ్యి ఇక మేము వెంటనే డెలివరీ చేయాల్సి వచ్చింది. లేదు, ఇప్పుడైతే టోటలీ వెల్. అంటే మళ్ళీ తన మైల్ స్టోన్, రెగ్యులర్ మైల్ స్టోన్స్ కానీ ఇవి కానీ షీఈ్ అచీవింగ్ ఎవ్రీథింగ్, మోటార్ స్కిల్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వెరీ యాక్టివ్లీ. జనరల్లీ ఇట్లా ఉన్న వాళ్ళు till now we are not getting any problem. Yes, touch wood. Thank you. దానికి వచ్చి సుజన్ గారు ఇలా వచ్చి మమ్మల్ని కూడా డాక్టర్స్ ని అదే వైపుగా పేరెంట్స్ అండ్ ధన్వికకి ప్రోత్సాహం తెలపడం చాలా ఆనందంగా ఉంది. బికాజ్ ఎందుకంటే ఇది అనేది ఇప్పుడు మేము చేసే ఈ కార్యక్రమం కానీ ధన్విక బర్త్డే కానీ ఇట్లా సపోర్ట్ చేయడానికి తను ముందుకు వచ్చినట్టు చాలా థ్యాంక్ యూ మేడం. Attachment kind of a birthday. And hello media, thank you so much for coming here, because I know I belong to social work and glamour industry, but this kind of a topic, if media is covering, this is something which we need from all of you. A lot of hospital in every city, every state, we know that there is a lot of hospitals, and once there is a multi-specialist hospital, people used to think there is a very expensive or maybe we'll get some good treatment or not, but this Orange Hospital proved everything wrong. They come up with one thing, that the attachment of a child and parent, a life of a human, and a birth of a baby after 7 years, and also a doctor education is most important rather than any kind of a fee. This is they proved actually here. And why I'm supporting Orange Hospital here, I just want to come clearly, because see, right from like I think Kavita, I'm with you after like before 30 minutes, right? And she's so come to me. You want to come here? Okay. So the pet name of this cutie pie is Milky, and right from the 30 minutes, there is only one word on her, this thing. This is a gift given by the Orange Hospital. This is the gift given by the hospital. This is the gift given by the doctors. Then I cross-checked her and I said, see, you also given so much of faith and trust to the hospital, right? Without that, how can they do, right? So she said, no, this is completely gift from the hospital. So this is like a home. It's like a home for her now. So मेरा कहना सिर्फ इतना ही है आप लोगों से कि कोई भी हॉस्पिटल जो होता है, it's not just for कि they are like making money and creating a building to building. It's not like that. Hospitals and doctors in Orange Hospital, this is a proof that they are coming up for the humanity. उन्होंने भी hope नहीं छोड़ा, इन्होंने भी hope नहीं छोड़ा. Because of that, today is the first birthday of Kavita, right? And I just want to say only one thing to the media, that please spread this news, that if there is some kind of circumstances for any mother or something, come and meet the doctor. It's not like that you have to give a treatment here only. Come and at least discuss with the doctor. At least this kind of experience they can get some boost kind of a thing. This is the reason why I want to tell you all those things. And regarding the pregnancy, what the sir asked actually, women in India generally, they feed, they treat, they cook for everyone, but they never take care of themselves. This has happened still also. It's not like that they are not getting food to eat, or they are not having food, but they are not educated by the people, or the push by the family or by themselves, that to eat a protein, nutrition thing for herself also. This is the biggest reason for all those kind of things. Otherwise, the woman body is like so strong. आप तो जानते ही होंगे 4-5 बच्चे is like very common, and now also 3 kids are like very common. In my friend circle, 3 kids are very common nowadays. But the reason is only one thing:
हमें उन्हें एजुकेट करना होगा इस चीज़ के लिए कि योर बॉडी ऑल्सो नीड प्रोटीन, योर बॉडी ऑल्सो नीड सम कार्ब, योर बॉडी ऑल्सो नीड सम मिनरल्स, बिकॉज यू आर द ओनली वन सोर्स फॉर द नेक्स्ट जनरेशन. So I just request to all of you that please, while writing this article, just update one line in that ki family should take care of every woman at home, what she is eating. When she is eating is not important, what she is eating. This is, please, I request all of you. And regarding Mr. Karthik and Mr. Ram and Mr. Gautam, hats off to you guys. This is not happen without, sometimes what happens, the chairman or VP, if they lose hope, MD can't do anything. The support coming from the upstairs to the downstairs, that is very important in any kind of a healthcare institute. Everywhere will go from down to up, but in healthcare institute from up to down, this kind of the pressure, this kind of no, we will do that kind of thing. So hats off to you guys for this. And I think your people are coming up with one angiography scheme also, 5999 scheme. I think this is the first time happening in Telangana. I think so. 5999 is like kind of angiography for that, for cardiac angiogram at 5999 affordable cost. In Telangana, I think this is the first time it's happening that this is this kind of a low fees is here. Like, so just consider Orange Hospital not just for your treatment or this thing, but just come and have discussion with the doctors that if near and there in your family and in your circle, if somebody is suffering, you will guys get a correct suggestion, get correct advice from here. And congratulations Kavita and Kiran for this first birthday, and looking forward for I think 25th birthday very soon, because when a girl get 25 or 26 will think about a marriage and everything, and I think these guys are these guys only for the the purpose for the Kanyadan. What she said from like 30 days. So this is the thing. So thank you so much media for listening me, and please an article about nutrition thing for the woman and the treatment, the way of treatment they just went through. And of course this is just a 2 years old institute. Yes. This is just a 2 years old institute. People generally think about the goodwill and reputation about their brand. No, we are not going to go for any kind of a risk kind of a case, because we are just 2 years old. We need a goodwill in the market, but these guys took risk, and these guys took everything on humanity. The first is humanity. So claps for them. Say hi. Can I start? Yeah. Good afternoon, everyone. నా పేరు జక్కంపూడి కవిత. మా హస్బెండ్ నేమ్ ఉదయ్ ఖాన్. నాకు 1 year బ్యాక్ ఆఫ్టర్ 7 years నాకు ప్రీషియస్ ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన తర్వాత బెడ్ రెస్ట్ అని చెప్పారు. నేను బెడ్ రెస్ట్లోనే ఉన్నాను. 6 months తర్వాత 7th monthలో సడన్గా అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉమ్మనీరు లీక్ అవ్వడం జరిగింది. జరిగితే ఏమంటే నేను హాస్పిటల్స్కి, హైదరాబాద్లో ఒక హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. వాళ్ళు బేబీ హార్ట్ బీట్ చాలా తక్కువగా ఉంది, బేబీని తీసేద్దాం, మదర్ మాత్రమే సేఫ్ అన్నారు. అలా కాదని ఇంకా 2 హాస్పిటల్, మొత్తం 3 హాస్పిటల్స్ మేము కన్సల్ట్ అయ్యాము. వాళ్ళందరూ కూడా బేబీకి మాత్రం గ్యారంటీ చెప్పలేము, ఓన్లీ మదర్ని మాత్రం సేవ్ చేయగలము, మీరు ఓకే అంటే అన్నారు. లాస్ట్ ఛాన్స్గా మాకు తెలిసిన వాళ్ళని కనుక్కుంటే ఇక్కడ ఆరెంజ్ హాస్పిటల్లో మంచిగా చూస్తున్నారు, ఒకసారి లాస్ట్ ఛాన్స్గా వెళ్ళండి, సెకండ్ ఛాన్స్ తీసుకుంటే ప్రాబ్లం ఏంటి, వెళ్ళి అడగండి అని అన్నారు. మేము మిడ్ నైట్ వచ్చి అడ్మిట్ అయ్యాము. అప్పటికి ఉమ్మనీరు మొత్తం లీక్ అయిపోతుంది, బేబీ హార్ట్ బీట్ మొత్తం ఆల్మోస్ట్ పడిపోయింది. ఇక్కడ కూడా ఫస్ట్ వాళ్ళు మేము నమ్మకం చెప్పలేమన్నారు. తర్వాత అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నాకు మార్నింగ్ మళ్ళీ స్కాన్ చేసి మళ్ళీ చెప్పారు మా పేరెంట్స్కి, మా మమ్మీకి, డాడీకి, బేబీ కష్టం అండి, ఓన్లీ మదర్ని సేవ్ చేయగలమంటే లేదండి, తన బేబీ లేకపోతే పిచ్చిదైపోయింది. ఆఫ్టర్ 7 years తర్వాత తనకి వచ్చింది ప్రెగ్నెన్సీ, తనకి చాలా ప్రీషియస్, మీరు ఎలాగైనా కాపాడాలా, మీ మీద నమ్మకం పెట్టుకొని మేము ఇక్కడికి వచ్చినాము, మీరే కాపాడాలని చెప్పారు. మేము మా శాయశక్తుల్లో ట్రై చేస్తామమ్మా అని వాళ్ళు మాకు ఒక అభయం అయితే ఇచ్చారు. బేబీని అప్పుడు నాకు అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 3 o'clock, ఆఫ్టర్నూన్ 3 o'clockకి నాకు సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన తర్వాత వెంటనే నేను బేబీని కూడా చూడలేదు, ఇమ్మీడియట్గా వాళ్ళు NICలో పాపని జాయిన్ చేశారు.
చేసిన తర్వాత ఆ రోజు నుంచి 50 days వాళ్ళు ఇచ్చిన కేర్ ఎలా ఉందంటే, ఈవెన్ NICUకి ఓన్లీ నేను కేఎంసీ ఇవ్వడానికి నేను అప్పుడప్పుడు మా హస్బెండ్ వచ్చి చూసేవాళ్ళు, ఎవరిని అలో చేసేవాళ్ళు కాదు. ఈవెన్ దో డైరెక్టర్ సార్ కూడా వచ్చి అలా గ్లాస్లో చూసేవాళ్ళు. అంతా హైజీనిక్గా ఓన్లీ దోస్ ఆర్ ట్రీటింగ్ బేబీ వాళ్ళు మాత్రమే ఆ రూమ్లో ఉండేవాళ్ళు. ఎంత రూమ్గా నీట్గా ఉండేదంటే ఆ రూము ఒకసారి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మా బేబీ ఈరోజు నేను హ్యాపీగా ఉన్నానంటే ఆరెంజ్ హాస్పిటల్ డాక్టర్స్, మేనేజ్మెంటు వాళ్ళే కారణం. అన్ని హోప్స్ వదులుకున్న తర్వాత వీళ్ళు నాకు ఒక హోప్ ఇచ్చి మా చూసుకుంటాం, మా శాయశక్తులు ట్రై చేస్తామని వాళ్ళు నాకు మాట ఇచ్చి ఇక నా బేబీని కాపాడి నా చేతుల్లో పెట్టారు. నేను మా హస్బెండ్ చాలా హ్యాపీ, మా ఫ్యామిలీ కూడా ఫుల్ హ్యాపీ. వీరికి థ్యాంక్స్ చెప్పు ఆరెంజ్ హాస్పిటల్కి, ఆరెంజ్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి చాలా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఇదే సజెస్ట్ చేస్తాను, ఆరెంజ్ హాస్పిటల్కి వెళ్ళండి, ట్రీట్మెంట్ మంచిగా ఉంది. ఎందుకంటే చాలామంది ఎన్ని కోట్లు పెట్టినా పిల్లలు లేరు. అలాంటిది నాకు దేవుడు ఇచ్చిన వరాన్ని వీళ్ళు కాపాడి నా చేతిలో పెట్టారు. వీళ్ళు నాకు దేవుళ్ళ లాగా ఆ సమయంలో వీళ్ళని దేవుళ్ళు అంటే నాకు ఈ డాక్టర్స్ చూస్తున్నాను ఇన్ని రోజులు చాలామంది ట్రీట్మెంట్స్ IVF ఈ ఫెయిల్ అయ్యి నా ఫ్రెండ్స్ ఉన్నారు 3 times 4 times నో హోప్స్, కానీ నాకు వీళ్ళు పాపను బతికిచ్చి ఇచ్చారు. థ్యాంక్స్ టు ఆరెంజ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, డాక్టర్స్ అండ్ ఎవ్రీవన్. హ్యాపీ హ్యాపీ బర్త్డే మిల్కీ. క్లాప్ క్లాప్ అందరిని చూసి పాప కనిపించింది. No, Mr. Gautam. This is కూడా కాపాడాలి. But I'm feeling jealous. She's very fond of you. Orange Hospital is coming up with idea that 30% off for all the journalists and all the media people on OP, IP or any kind of a diagnostic thing. So they are offering you guys that key if you want any kind of a diagnostic thing or just anything, so 30% off. 30% off. Nahi taali baja. Family and family members. Okay, it's not just for the media guys, it's for their family and for themselves also.